హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా కొబ్బరి బూరెలను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను ఒక 2 కేజీల వరకు బియ్యంని తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా ఈ బియ్యంని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసి మూతను పెట్టేసి ఈ బియ్యంని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. ఈ కొబ్బరి బూరల కోసం నేను బియ్యంని కొంచెం ఎక్కువే నానబెడుతున్నానండి. మనం పిండిని తడి పిండితో ఈ బూరల్ని చేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం పిండి ఎక్స్ట్రా ఉంటేనే మంచిది. ఇలా గిన్నె నిండా వాటర్ని వేసుకున్న తర్వాత మూతను పెట్టి దీన్ని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. ఇలా ఈ బియ్యం మనకి ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత తెల్లారి ఈ బియ్యంని మొత్తాన్ని ఒక జల్లెడ బుట్టలోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఈ బియ్యం మొత్తాన్ని జాలి బుట్టలోకి వేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ బియ్యం మొత్తాన్ని ఆ కాటన్ క్లాత్ మీద వేసి ఆరనివ్వాలి. మనకి బియ్యం పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. వాటర్ మొత్తం పోయి కొంచెం తడి ఉంటే సరిపోతుంది. ఇలా ఈ బియ్యంని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆరనిచ్చి ఇది ఆరిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మెత్తటి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని కొట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ బియ్యం పిండికి 3/4 కిలో వరకు బెల్లంని తీసుకుంటున్నాను. తీపిని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లాన్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మెజర్మెంట్ కరెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు కేజీ బియ్యం పిండికి 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లంని మొత్తం దంచుకున్న తర్వాత మనం ఏ గిన్నెకైతే పాకాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి ఈ బెల్లం మొత్తం వేసుకొని ఈ బెల్లం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పట్టవండి, 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మరిగించుకోవాలి. మనకి బెల్లం అనేది ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. అలా అని మరీ లేత పాకం కూడా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. మనం బెల్లంని ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి ఆ స్టెయినర్లో ఉండిపోతాయి. కాబట్టి ఇలా ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని అదే గిన్నెలోకి వేసుకొని దీన్ని కొంచెం లైట్గా ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి ఇది పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం ప్లేట్లోకి కొంచెం వాటర్ని వేసుకొని కొంచెం పాకంని వేస్తే ఇది మనకి కొంచెం ముద్దలా దగ్గరికి ఫామ్ అయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ బెల్లంకి 1 కొబ్బరికాయని తీసుకుంటున్నాను. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి తురుము మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లం అలానే 1 కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ కొబ్బరి బూరెల్ని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఇప్పుడు పాకంని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం బియ్యం పిండిని వేసుకుంటూ దీని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకూడదండి, మనకి బియ్యం పిండి అనేది ఉండకట్టిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ పాకంని చూసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ కొబ్బరి బూరల కోసం తడిపిండిని యూస్ చేస్తాం కాబట్టి మనం బియ్యంని నానబెట్టుకునేటప్పుడే కొంచెం బియ్యంని ఎక్కువ నానబెట్టుకుంటే మనకు ఒకవేళ పాకం అనేది జారుగా అయినా పిండి తక్కువ అయినా కూడా వేసుకోవడానికి పిండి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పాకంలో ఆ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని మనం కొంచెం జారుగానే ఉంచుకోవాలండి, ఎందుకంటే మనం దీన్ని ఇది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం జారుగానే ఉండగానే దీన్ని మనం బూరెల్లా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకుంటూ దీన్ని మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది గట్టి పడిపోకుండా ఉండడం కోసం పైనుంచి కొంచెం నెయ్యిని వేసుకొని మొత్తాన్ని కలిపి మూతను పెట్టుకోవాలి. మనకు కావలసినంత పిండిని పక్కకి తీసుకొని మిగిలిన పిండి మీద మూతను పెట్టేసి కొంచెం కొంచెం పిండిని రౌండ్ బాల్స్లా తీసుకొని బూరెల్లా ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా ప్రెస్ చేసుకోకూడదండి, ఇవి కొంచెం మందంగా ఉండాలి. అలా అయితేనే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి.
ఇలా ప్రెస్ చేసుకున్న వీటిని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బూరని వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ 2, 3 ఒకేసారి వేయకూడదండి. ఎందుకంటే ఇవి అతుక్కుపోతాయి కాబట్టి నిదానంగా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్‌ని హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే పైన బూర అనేది మాడిపోతుంది. లోపల పిండి అలానే ఉండిపోతుంది కాబట్టి నిదానంగా అన్నిటిని కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరలు అనేవి రెడీ అయిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.